రజనీ గారు ప్రస్తుతం ఏపీలో అంతా ఒక పక్క ఎన్నికల ప్రచారం, మరోవైపున గులకరాళ్ల రాజకీయ ప్రచారం. సో ఎలా చూడాలంటే ఇంతకన్నా దిగజారే రాజకీయాలు ఉంటాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒకే రాయి ఇద్దరిని తాకడం అది కూడా ఇద్దరికి ఒక పెద్ద సర్జరీ లెవెల్లో నిన్న ఫొటోస్ అవి చూసినట్లయితే. సో ఎలా చూడాలంటారు ఈ గులకరాళ్ల రాజకీయం? సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడేటట్టయితే గండ్రగొడ్డలు వాడతారు. ఆయన మీద వాడేటట్టయితే గులకరాళ్ళు కోడికత్తేయండి సార్. ఎప్పుడు సార్ డెవలప్ అయ్యేది? ఈరోజు అవతలోడి మీద గండ్రగొడ్డలు గెట్టి ముక్కలు ముక్కలు చేసేసి పుర్రె చీల్చేసినటువంటి తరుణం, ఎంత మానసిక వ్యధతో ఆయన చనిపోయారు అనేది నిజంగా కన్నీటి పర్యంతం. ఈరోజు ఒక్క గులకరాయికి రోడ్డున పడిన రోజా రోడ్ల మీద కూర్చొని నా అన్నకు జరిగినది అని చించుకుంటుంటే సొంత చెల్లిని గోడకి విసిరేసి కొట్టిన పరిస్థితి, తల్లి అమెరికాకి వెళ్ళిపోయిన పరిస్థితి, చిన్న ఆయన్ని ఎందుకు చంపించాడో అర్థం కాని పరిస్థితి, రాజకీయం కోసం ఏమైనా చేయగల సమర్థుడు. ఈరోజు ఒక్క గులకరాయి కోసం ఇంతమంది రియాక్ట్ అవుతుంటే నేను తెనాలి సభలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు తెలివిగా బాగా వచ్చేసారండి. ఎందుకు ఆ మాట అన్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి ఘటన జరిగినప్పుడు ఆయన తొందరగా కోలుకోవాలి, ఆయనకి భగవంతుడు ఆశీస్సు ఉండాలంటే ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈసారి పెట్టలా. అరే పొద్దుగూకులు నీకంటే నేను పిచ్చోళ్ళకి కనపడుతున్నానా, నేను ఎందుకు పెడతానరా ఇవుడురా నువ్వు, పొద్దుగూకులు ఇదే ఘటననా, ఇక జాలి మీద తప్ప నువ్వు రాజకీయం చేయడం చేత కదా, ఈ సానుభూతి యాత్ర రాపవా అంటూ నిన్న గర్జించే సింహంలాగా మీద పడిపోయిన పరిస్థితి నిన్న మేము చూసామండి. నిన్న వస్తూ తెనాల్లో ఒక చెట్టు మీద నుంచి ఒక చెప్పుతో ఒకతను విసిరాడు, అతన్ని పోలీసులకి పట్టించారు. ఇలాంటివనేవి సర్వసాధారణం, ప్రతి ఒక్కడికి ఫ్యాన్సే ఉంటారా, అపోజిషన్ కూడా ఉంటుంది కదా, అంత గొప్ప అధికార పార్టీకి ప్రతిపక్షం ఉండాలి కదా. సో వాళ్ళ విమర్శలు ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఈ రాళ్ల దాడి అనేది అసలు ఖండించదగినది. అసలు ఎవరు వేసుకున్న రాయి? అసలు అతడు సినిమాలో మహేష్ బాబు కూడా అదేదో బుల్లెట్తో చేయగలిగాడు కానీ రాయితో కొట్టలేరండి. రాయితో, అది కూడా చీకట్లో కరెంటు పోయాక రాయి. ఇన్ని రోజుల నుంచి నేను ఎంతోమంది క్యాన్వాయ్కి వెళ్తూ ఉన్నానండి. క్యాన్వాయ్ వెళ్ళేటప్పుడు కరెంటు తీసేంత దౌర్భాగ్యుడు ఎవడో నాకు అర్థం కావట్లా. కరెంటు వైర్లకు తగలడం ఏంటండి? కరెంటు వైర్లు పక్కన పోతారా, క్యాన్వాయ్ రోడ్డు మధ్యకి పోతుందా? అయినా ఇదేమన్నా వినాయకుడు నిమజ్జనం అనుకున్నారు, అంత ఎత్తున వినాయకుడు పోతున్నారు, కరెంట్ ఆపేసానికి పెద్ద పెద్ద ప్రభలు, ఎంతో పెద్ద ప్రభలు పోతున్నప్పుడు కూడా కరెంటు వైర్లకు ఇబ్బంది కలగకుండా అటు ఇటు పైకెత్తుకుంటారే కానీ కరెంట్ ఎవడు ఆపేయడు. అసలు కరెంట్ ఆపేసి నువ్వు పైన ఎక్కడం ఏంటి? సిట్ స్టాండ్ ఆట ఆడతారు చూడండి చిన్నపిల్లలు, అట్లాగే ఎన్ఎస్జే కమాండర్లు పోలీసులు అందరూ సిట్లో ఉన్నారు. వీళ్ళిద్దరు స్టాండ్లో ఉన్నారు. ఎప్పుడైతే రాయి ఇలా తగలగానే వాళ్ళు సిట్ స్టాండ్ ఆటలో మళ్ళీ స్టాండ్కి వచ్చేసారు. రాయి అలా వెళ్ళిపోయి ఒక రాయి ఇద్దరిని దూసుకుని వెళ్ళిపోయింది కానీ రాయి మాత్రం దొరకలేదబ్బా. కంప్యూటరైజ్డ్ గ్రాఫిక్సా, లేకపోతే రాయి వెళ్ళినట్ట, లేకపోతే కట్ షాట్ లొకేషన్ చేంజ్ అన్నట్టుగా ఒకే ప్యాటర్న్ ఆఫ్ యాక్షనా? ఈయనకి గీసుకుపోయిందట. అసలు ఎన్ఎస్జే కమాండర్లు చేసే వ్యూహం ఏంటంటేనండి, ఇలాగ ఒక రాయి పడితే దాని తర్వాత ఒక పొగ బాంబు వేస్తారు, దాని తర్వాత ఒరిజినల్ బాంబు వేస్తారు, దాని తర్వాత కత్తులతో దాడి చేస్తారు. ఇది ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేసే విధి విధానాలు. ఒక రాయి పడగానే ఏం చేస్తారంటే ఎన్ఎస్జే కమాండర్ వాళ్ళ చేతిలో ఉండేది సూట్ కేసు కాదండి, వాళ్ళ దాంట్లో ఏం డబ్బులు కట్టలు ఉండరు, అది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది. అది ఇలా ఓపెన్ చేసేసి ఆయన ఇమీడియట్గా ఆ ప్లేస్ నుంచి తరలించేస్తారు. కానీ ఆయన ఏంటండి బాబు, అక్కడే కూర్చొని 70mm సినిమాలాగా అద్దంలో డాక్టర్ గారు ఇలా తుడవడం, ఆ మిర్రర్కి దగ్గరలో ఉండండి ప్రజలకు కనపడాలి అనడం. అదేంటో అంతకుముందు సినిమాల్లో చెప్తారు చూడండి, SMS రిక్వెస్ట్గా కెమెరాకు ముందు వచ్చి ఇలా 2 చేతులు కట్టుకొని, సార్ మీరు నాకు ఓటేయండి, నా యాక్షన్ కనుక నచ్చితే అంటారు చూడండి. అట్లా మేము కూడా గతంలో అలా ఫ్లాట్ అయిపోయాం. ఈసారి అలా ఫ్లాట్ అవ్వమండి, ఎందుకంటే నానా పులి కథలన్నీ మేము వినేసాం. ఈరోజు మిర్రర్లో 70mm సినిమా చూపిస్తే ఆయన తొడవడం, అదేంటో అక్కడే హరికృష్ణ డాక్టర్ గారు ఉన్నారండి అందుబాటులో. ఎవరైనా క్యాన్వాయ్కి లాయర్లనో మాట్లాడే వాళ్ళనో కార్పొరేటర్లో తీసుకెళ్తారు, ఇదేంటో డాక్టర్ని తీసుకుని వెళ్ళారు హరికృష్ణ గారు. అదే టైంకి సింహాద్రి చంద్రశేఖర్ గారు, ఆయన మరి పశువుల డాక్టర్ మామూలు డాక్టర్ నాకైతే తెలియదు కానీ ఆయన ఒక డాక్టర్ అంటండి, ఆయన కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. 2 డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చాక కొంత క్యాన్వాయ్ నడిచాక మళ్ళీ అర్ధరాత్రి 12కి వెళ్ళి కుట్లేశారట. అంటే నేను లా చేశాను, MBBS చేయలేదు, కానీ నాకు కట్లు అంటే రక్తం ఆగకుండా కారిపోతే కుట్లేస్తారని తెలుసు, కానీ ఆగిపోయిన రక్తానికి స్టిక్కర్ వేసిన తర్వాత ఆ స్టిక్కర్ తీసి కుట్లేసిన MBBS చదివిన డాక్టర్ ఎవరో మాకు అర్థం కావట్లేదండి. ఎనీవే
విజయవాడలో జరిగింది సార్ ఈ ఘటన. మీరు దయచేసి గుర్తుంచుకోండి. మాకు కాస్త రోల్ మోడల్ లాంటి వాళ్ళు సుజనా చౌదరి గారు, ఆయన కోసం భవానీపురం క్యాంపైనింగ్కి వచ్చానండి. నేను రాగానే అడిగా, సార్ భవానీపురం నుంచి సింగనగర్ ఎంత దూరం సార్, ఎందుకమ్మా అన్నారు. ఏమో సార్, అసలే జగన్ గారు నేను వ్యతిరేకంగా మాట్లాడతాను కదా, లాయర్ రజనీ కావాలని భవానీపురంలోనే తచ్చట్లాడుతుంది, ఒక రాయి చూసి సూటిగా గురి చూసి సింగనగర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టిందని అంటారండి. ఎందుకంటే అదేదో అతడు సినిమాలో మహేష్ బాబులా నన్ను క్రియేట్ చేసి నా పేరు కూడా రాసేస్తారు. ఎందుకంటే బోండా గారి ఆఫీస్ దగ్గరలో ఉందని బోండా గారిని వారి అనుచరులను కూడా లాగుతున్నారు చూడండి. ఆ టైంలో మరి భవానీపురంలో ఉన్న లాయర్ రజనీ ఎందుకు గుర్తుకురాదు? వస్తుంది, తీరా ఎంక్వైరీ పెట్టండి, ఎందుకు అక్కడెక్కడ తిరుగుతుంది. మరి ఇవి కూడా వస్తాయి. ఎందుకంటే అసలు భయం వేస్తుందండి బాబు. ఆయనకి చిన్న రాయి తగలడం ఏంటి, రెండో రోజు మళ్ళీ షెడ్యూల్ ప్రకారం ఇంకొక ఊరికి మీటింగ్కి వెళ్ళిపోవడం ఏంటి ప్లేబ్యాక్ డ్రామాలు. పండిద్దేమో చూశారు, పండల. ఇంకా మన పని మనం చేసుకొని పోవాలరా, మనం ఏం చెప్పినా వీళ్ళు నమ్మేలాగా లేరు అన్నారు. రోడ్డు మీదకి ఎమ్మెల్యేలు అందరూ పడిపోయి అని కేకలేస్తారు. చాలా బాధాకరం, చాలా దౌర్భాగ్యకరం. ఒకడైతే ఆస్కార్ని మించిపోతున్నాడండి, వెల్లంపల్లి గారు. పాప ఆయన 1 టౌన్ నుంచి అమ్మవారు తరిమి కొట్టారు. ఎందుకంటే ఆయన సింహాలుగా చేశారు, కొబ్బరి చెప్పులు ఏరుకుంటున్నాడు అని చెప్పి ఈ ఏరియాకు సీట్ కూడా ఆయనకు లేదు, గల్లంత అయిపోయింది. ఏదో బీజేపీ షెడ్యూల్లో పాపం సుజనా చౌదరి గారు లాంటి మంచివారు ఇదే కొండని డెవలప్ చేస్తారు. అదే రకంగా కొండచెరి పరిసర ప్రాంతాల్లో వారి సమస్యలను అర్థం చేసుకొని కొండ మీదకి వెళ్ళడానికి రోప్ సిస్టమ్ లాంటిది పెడతారు. ఇలా అంతా టెక్నాలజీ సింగపూర్ ప్రకారం డెవలప్ చేయాలి, ఇక్కడే నేను వర్తకంగా వ్యాపారకంగా పైకి వచ్చాను కాబట్టి అంటూ ఆయన కొన్ని సిద్ధాంతాలకు వచ్చారు. ఇదే ఏరియాలో గెలిచి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి భుజం చేయండి, ఒకసారి ఫోటో ఇవ్వండి, మీరు కొంచెం సపోర్ట్ చేశారని చెప్పండి, నేను ఓట్లు అడుక్కుంటానని. ఇది క్యాన్వాయ్ దగ్గర కూడా కాదండి, ఫ్లైట్ దగ్గరలో గాలికి ఎగిరే దగ్గర అక్కడక్కడ తచ్చట్లాడిన వెల్లంపల్లి ఈరోజు వైసీపీకి వెళ్ళి వెల్లుల్లిపాయలా మారిపోయాడండి. ఎంత మారిపోయినా పచ్చడి చేసి పక్కన పడేస్తారు కదండి వెల్లుల్లిపాయని, అట్లాగే అయిపోయింది ఈయన పరిస్థితి కూడా వైసీపీ ప్రభుత్వంలో. సో ఇప్పుడున్న షెడ్యూల్కి ఎవరి మీద నిందలేస్తారు? ఎందుకంటే విడుదల రజనీ గారు ఆఫీస్ మీద 4 గులకరాలు పడితే 40 మందిని ఎత్తుకుపోయారండి. దరిద్రానికి అప్పుడే వాళ్ళ ఆవిడట కాస్త జనవరి 1 కదా అందరినీ చూపించండి, రోడ్డు మీద వెళ్దాం సరదాగాని తీసుకొచ్చాను, నీ వల్ల చూడవే నేను జైల్లో ఉన్నానని మొగుడు పిల్లలు స్టేషన్ గేట్ బయట గొడవ పడుతున్నారు. ఏంటమ్మా మీకేం సంబంధం? నాకేం సంబంధం లేదండి, బుద్ధి బాగోక మా ఆయన్ని బయటికి తీసుకురామన్నానండి. అటువైపు రోడ్డుకి వెళ్ళాను, పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు మమ్మల్ని అన్నారు. అంటే 4 రాళ్ళకి 40 మందిని తీసుకెళ్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి గూగుల్ టేక్అవుట్ లొకేషన్లో దగ్గరలో నా ఉంది, ఇంకొక మీడియా రిపోర్టర్ది ఉంది, బోండా గారి అనుచరులది ఉంది, అటుగా వెళ్తున్న కారులో వాళ్ళే ఉన్నాయి. ఇలా ఎంతమందిని తీసుకెళ్ళిపోతారో మరి అయితే మాకైతే భయంగా ఉంది సార్. అంటే కోర్టులో నా కేసు నేనే వాదించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తెస్తారేమో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మీకు శత్రువులు ఎక్కడో ఉండరు, మీ చుట్టూ ఎన్ఎస్జే కమాండర్లు ఉంటారు, మీ రక్త సంబంధికులు ఉంటారేమో, మీ పోలీస్ ఆఫీసర్లు. అసలు ఈ ఘటన పూర్తిగా ఖండిస్తూ డీజీపీ ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని, జవహర్ రెడ్డి గారు సిఎస్ గారిని, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేయాలండి. కొడాలి నాని గారి కోపం వస్తుంది, ప్రతిపక్ష నేతలు తప్పు చేసి వీళ్ళని అరెస్ట్ చేయమంటారేంటి. అందుకే అన్న లారీలోంచి దిగి కాస్త నాలెడ్జ్ తెలుసుకోవాలనేది. నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళినా నువ్వు బుర్ర పెరగలా. ఏ ఘటన జరిగినా ముందుండే పోలీస్ ఆఫీసర్ని ఎత్తి లోపలేస్తారన్నా. ప్రతిపక్ష నేతలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏదో వాళ్ళ వాయింపుడు వాళ్ళ ప్రత్యర్థులు మాట్లాడుకుంటారు. అందరూ రాళ్ళు వేసిన వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసోడు సస్పెండ్ అయిపోతాడు. చుట్టూ ఎన్ఎస్జే కమాండర్ల మీద నిఘా పెట్టేస్తారు. ఏమో మరి ఏమైనా జరగచ్చు. ఆ రోజు ఇందిరాగాంధీ గారిని చంపింది చుట్టూ బౌన్సర్సే కదా, మహాత్మా గాంధీ గారిని చంపింది దగ్గరకు వచ్చిన గాడ్సేనే కదా. దగ్గరగా ఉన్నాడు తప్ప దూరం వాడు వల్ల కాదన్నా. రాయి అన్న, అది గన్ అన్నా, గన్ కాదు, బుల్లెట్ బయటకు వచ్చి ఫాస్ట్గా వచ్చి ఇటు కూడా మొత్తం పోవడానికి. క్యాట్ బాల్తో కొట్టినా అంత ఫాస్ట్గా రాదు. అది గ్రాఫిక్సా? ఒకేసారి ఒకే యాంగిల్లో ఎలా తిరిగారు? చుట్టూ ఉన్న ఎన్ఎస్ఏ కమాండర్లు ఎందుకు కూర్చున్నారు? నైట్ టైం కరెంట్ ఎందుకు పోయింది? ఇద్దరికి తగిలిన రాయికి 4-5 గంటల తర్వాత కుట్లు ఎందుకు వేయించున్నారు? ఒక ఆయనకి కన్ను ఇలా పూర్తిగా మూసాడు. మరి ఆయన హ్యాండిక్యాప్డ్ కోటనా, లోపల కన్ను ఉందా? రేపు నామినేషన్ వేసేటప్పుడు ఎట్లా వేస్తాడు? ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? అసలు ఒక 4 రోజులు కోలుకోవడానికి టైం పడుతుందా? వీటన్నిటికంటే మించి బీజేపీ మోడీ గారు, జగన్ గారు తొందరగా కోలుకోవాలని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అది వెటకారంగా పెట్టారా, ఆయన మీద ఉండేటటువంటి సానుభూతితో పెట్టారా, అభిమానంతో పెట్టారా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆయన తొందరగా కోలుకోవాలంటే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా. మళ్ళీ రెండో రోజు నీ దూకుడు అనే సినిమాలో పాటలాగా మళ్ళీ క్యాన్వాయ్కి వెళ్ళిపోయారు. అంటే ఎన్ని విపత్తులు జరిగినా నేను నిలబడతాను మీతో, మీ బిడ్డని నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్వామి, చంపేది కోడికతో గులకరాయితో కాదన్నా, ఒక బుల్లెట్తో ఒక బాంబుతో చంపుతారు.